హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. సో, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే అమ్ము తల్లి బర్త్‌డే షాపింగ్ వ్లాగ్. సో, ఇంకా ఊరు నుంచి అయితే అత్తమ్మొచ్చింది. ఇంకా అత్తమ్మొచ్చిన రోజే అమ్ము తల్లికి బట్టలు తీసుకోవడానికైతే అమీర్పేట వెళ్ళాము. ఇంకా మాకు అమీర్పేట దగ్గరనే ఉంటది కాబట్టి ఇంకా పిల్లలకి ఏమైనా తీసుకోవాలన్నా పండగలకి ఇంకెక్కువ అమీర్పేటనే తీసుకుంటా. ఇంకా మెయిన్‌గా ఏంటంటే పిల్లలకి బట్టలు తీసుకోవాలనుకుంటే నేనైతే కేఎల్ఎంలో తీసుకుంటా. సో, కిడ్స్ వేర్ అయితే నాకు బాగా నచ్చుతది కేఎల్ఎంలో. కాస్ట్ కూడా అంతే ఉంటదనుకోండి. బట్ కాస్ట్‌ని బట్టి డ్రెస్ కూడా ఉంటది. ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉండే. ఇంకా బట్టలు తీసుకుంటామో లేదో అన్న డౌట్ కొద్దయితే షాపింగ్ చేయలేదు. ఎప్పుడైనా 1 వీక్ ముందే షాపింగ్ చేసేదాన్ని. వాళ్ళ బర్త్‌డే వస్తుంది అని 1 మంత్ ముందే ఏదో ఒక ప్లాన్ అయితే చేసుకునేదాన్ని. బట్ ఈసారి ఏ ప్లాన్ లేదు. అసలు డ్రెస్సెసే కొంటాంలే అన్న డౌట్ అయితే ఉండేది. ఇంకా అత్తమ్మ రాగానే నైట్ టైంలో అయితే వెళ్ళాము. ఇంకా పిల్లలకి ఇక బర్త్‌డే సెలబ్రేషన్ అయితే ఏం చేయం కానీ ఇంకా నార్మల్‌గా డ్రెస్ తీసుకుందామని అయితే వెళ్ళాము. ఇంక ఇద్దరు పిల్లలతోనే వెళ్ళలేను కాబట్టి ఇంక అత్తమ్మ వచ్చేదాకా వెయిట్ చేసిన. ఇంకా అత్తమ్మ వచ్చినాక మీరిద్దరు వెళ్ళి తీసుకురండి, నేను మామూలుగా రిషిని పెట్టుకుంటా అనేసి అన్నది. బట్ ఏంటంటే మళ్ళీ షాపింగ్కి వెళ్ళినాక అక్కడ లేట్ అవుతుంది. సో ఇక్కడ అక్కడ సగం ప్రాణం ఎందుకు అనేసి అందరం కలిసి ఆటో బుక్ చేసుకుని నైట్ టైంలో అయితే వెళ్ళాము. ఎవరిది బర్త్‌డే అయినా సరే పిల్లలిద్దరికీ బట్టలు తీసుకుంటాం. వాళ్ళతో పాటు నాకు కూడా తీసుకుంటాడు ఎవ్రీ ఇయర్. నా బర్త్‌డేకి ఎలాగో నేను డ్రెస్సెస్ తీసుకోను. ఇంక నా బర్త్‌డే వచ్చి 4 ఇయర్స్‌కి ఒకసారి అలా వస్తది. నేను సెలబ్రేషన్స్ కూడా చేసుకోను. ఇంకా పిల్లల బర్త్‌డేకే ఎప్పుడైనా సరే వాళ్ళకి తీసుకున్నప్పుడు నాకు కూడా ఒక డ్రెస్ తీసుకుంటాడు. కానీ ఈసారి ఇంకా నేనేం తీసుకోలేదు. పిల్లలిద్దరికైతే తీసుకున్నాం. ఇంకా అమ్ము తల్లికి వచ్చేసరికి ఫస్ట్ ఇంకా ఫ్రాక్స్ చూశాను. సో అంత నచ్చలేదు. ఆ తర్వాత కొంచెం వెస్ట్రన్ వేర్‌లో చూసాము. అవి కూడా నచ్చలేదు. ఇంకా 4, 5 డ్రెసెస్ అలా చూసి పక్కన పెట్టేసి ఫైనల్లీ ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఎలాగో ఒక్కరికైతే తీసుకోము, ఇద్దరికి తీసుకోవాలి. ఇంకా నార్మల్‌గా ఒక 1500 లేదంటే 1000లో అట్లా తీసుకుందాంలే అనుకున్నా. బట్ అక్కడ మామూలుగా కిడ్స్ వేర్‌లో అంత లో ప్రైజ్‌లో అయితే దొరకవు. అంటే నార్మల్‌గా అయితే దొరుకుతాయి. ఇంకా అమ్ము తల్లికైతే ఫస్ట్ ఈ డ్రెస్ చేసాము. ఈ డ్రెస్‌కి వచ్చేసరికి కాస్ట్ 3000 అలా పడింది. వాళ్ళ డాడీ ఇంకా కొంచెం ప్రాబ్లమ్ ఉంది కదా మనకి ఇంట్లో మనీ అనేసి నేనేమో కాస్ట్ చూస్తాను ఫస్ట్. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసరికి కాస్ట్ అయితే చూడలేదు. తనకు వచ్చేసరికి అమ్ము తల్లికి వచ్చేసరికి ఎంతైనా పెడతాడు. లేదు లేదనుకుంటేనే అడిగిందల్లా కొనిస్తాడు ఆమెకి. అయ్యో! కాస్ట్ ఇంతుంది కదా, 3000లో ఇద్దరికి వస్తాయి, ఏమొద్దులే అనేసి నేనన్నా. ఈ మోడల్స్‌లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. బట్ ఎందుకో తనకి ఈ కలరే మంచిగా అనిపించింది. ఇంకా గ్రీన్ కలరు, ఇంకా పర్పుల్. సో ఇంకా దానికి ఆల్రెడీ ఆ కలర్స్ అన్నీ ఉన్నవనేసి తీసుకోలేదు. ఇక్కడ చూసారు కదా, ఇది కూడా ఉంది. సో ఇక్కడ వాళ్ళైతే డాల్‌కి పెట్టారు. సో బాగా కనపడ్డదనేసి ఈ మోడల్స్‌లో అడిగితే ఇచ్చారు. సో అమ్ము తల్లికి ఓకే ఇది బాగానే ఉంది. బట్ కాస్టే చాలా అనిపించింది నాకు. ఇంకా వాళ్ళ డాడీ ఫిక్స్ అయిపోయిండు. సో బాగుంది డ్రెస్, ఇదే తీసుకుందాం అనేసి అయితే పక్కకు పెట్టేసాడు. సో ఇంకా కన్నయ్య కూడా తీసుకుంటాడు అన్నట్టు ఇంకా నార్మల్గా కన్నయ్యకి ఒక 1000లో అట్లా కుర్తా అట్లా తీసుకుందాం అనుకున్నాం. ఇంక ఇద్దరికి ట్విన్నింగ్ చేద్దాం అనేసి కలర్ సేమ్ అయితే తీసుకుందామని ట్రై చేసాము కన్నయ్యకి. ఫస్ట్ దొరికింది సేమ్ అదే కలర్, కాకపోతే తనకి సైజ్ పెద్దగా అయిపోయింది. ఇంకా అదే కుర్తాలో ఇంకా వేరే ఆల్టర్నేట్‌గా కూడా చూసాము. సో ఫైనల్లీ ఇదైతే దొరికింది కన్నయ్యకి. ఇది సెట్ అయింది, బాగానే ఉంది. కన్నయ్య కాస్ట్ వచ్చేసరికి తక్కువనే, చాలా అంటే చాలా తక్కువ. అమ్ము తల్లి దాంట్లో సగం కూడా కాదు, 1300 అలా పడింది కన్నయ్య కుర్తా. సో ఇంకా ఫైనల్లీ ఇద్దరికి సేమ్ కలర్స్‌లో అయితే డ్రెసెస్ అయితే దొరికినాయి. సో 2 బాగున్నాయి. ఇంకా ఇద్దరికి సెలెక్ట్ చేసుకొని బిల్ కౌంటర్‌కి అయితే పంపించాము. ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఇంకా అత్తమ్మ ఉంది కదా, తనకు కూడా ఒక డైలీ వేర్ చీర తీసుకుందాం అనేసి అయితే కిందికి వచ్చాను. ఇంకా ఆఫర్స్ ఉన్నాయి కదా, మామూలుగా 1000కి 4, 1000కి 3 అలా అయితే ఉన్నాయి. తను బాగా పెద్ద పెద్ద చీరలు అయితే ఏం కట్టుకోదు, నార్మల్ చీరలు కట్టుకుంటుంది. ఇంకా ఒక్కటి తీసుకుంటేనేమో 350, 400 అలా ఉంది. ఇంకా 1000కి 4 తీసుకుంటేనేమో మనకి 250 అలా పడుతుంది కదా అనేసి 4 శారీస్ అయితే తీసుకున్నాం తనకి డైలీ వేర్‌లా. ఇంకా అందులో 2 నన్ను తీసుకోమన్నది, 2 ఆమె తీసుకోమన్నది. ఇంకా నేను ఆ చీరలు అసలు కట్టుకోను, నా వల్ల కాదు కూడా. దాచి దాచి మళ్ళీ ఆమెకే ఇస్తా. సో ఇంకా డైలీ వేర్ చీరలు కూడా తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ అయితే చేసినాం. ఇంకా అమ్ము తల్లికి డ్రెస్‌కి సంబంధించినవి మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, చిన్న చిన్న చైన్స్ అలాంటివి అయితే తీసుకున్నా. ఇంకా నా కోసం అయితే నేనేం తీసుకోలేదు. అసలు నాకు ఇది కావాలి అని కూడా నాకు అడగబుద్ధి కాలే. అప్పటికే పిల్లలకి ఇంకా 6000 దాకా అలా అయిపోయినాయి. మళ్ళీ ఈ మంత్‌లోనే నేను హాస్పిటల్‌కి వెళ్ళాలి. ఇంకా నాకు మళ్ళీ హాస్పిటల్‌కి కూడా మనీ అయితాయి కదా అనేసి నా కోసం నేనైతే ఏమి కొనుక్కోలేదు. ఇద్దరున్నప్పుడే నా దాకా రాలేదంటే ఇంకా ముగ్గురు పుట్టినాక ఇంకా అసలే నా దాకా రాదేమో ఏదైనా కొనుక్కోవాలన్నా.
అత్తమ్మ వచ్చింది కదా, ఇంకా మా ఇల్లు అయితే కొంచెం సదురుతున్నాము. ఇంకా సదరలేదు, ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేయండి. ఇంకా సామాన్లన్నీ ఎక్కడక్కడనే ఉన్నాయి కదా. మామూలుగా వీడియో ఇదైతే షూట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే అమ్మ తల్లి బర్త్డే కదా, ఇంకా బట్టలు వేస్తే మళ్ళీ తీసుకోవడానికి వీలుండదు అనేసి ఫాస్ట్గా ఏమేమి కొన్నానో చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే కన్నయ్యకి ఆ కుర్తా తీసుకున్నాం. ఆ తర్వాత ఈ డ్రెస్, ఇంకా డైలీ వేర్ శారీస్, ఇంకా అమ్మ తల్లికి చిన్న చిన్న క్లిప్స్. సో ఇవి అయితే తీసుకున్నాను. కన్నయ్యకి నార్మల్‌నే ఉంది ప్రైస్, కానీ అమ్ము తల్లియే కొంచెం ఎక్కువ అనిపించింది. ఈ డ్రెస్‌కి ఇంత కాస్టా, నేను 1000 రూపీస్ తీసుకొస్తా అని మాత్రం కామెంట్ చేయకండి. సో బర్త్డేకి మనం నార్మల్గా డైలీ వేర్లో అయితే తీసుకోలేం కదా. సో ఫైనల్లీ డ్రెస్సెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి. సో మాది చిన్న చిన్న రూమ్లు, సింగిల్ బెడ్రూము. ఇంకా లోపల ఒక రూమ్ మొత్తం మంచాలా ఉంటుంది, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. సో నాకు పడుకొని లేవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి మంచాలు అవన్నీ తీసేసి ఇల్లంతా సదురుతున్నారు అత్తమ్మను మా ఆయన. ఇంకా పిల్లలకి స్కూల్ టైం అయిందనేసి అత్తమ్మ స్కూల్ దగ్గరికి వెళ్ళేలోపు ఇవి చూపించాలనేసి నేనైతే ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇంకా బెడ్షీట్లు, బట్టలు ఇంకా అన్నీ బెడ్ మీదనే ఉన్నవి. ఇంకా అలానే కూర్చొని అయితే నేను చూపిస్తున్నాను. ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు, ఇంటి నిండా సామాన్లు అంత చిందరవందరగా ఉన్నాయి. అత్తమ్మ ఉన్నప్పుడే ఇవన్నీ చేసుకోవాలి, తను వెళ్తే మళ్ళీ చేసుకోవడానికి రాదు. ఇంకా బట్టలతో పాటు కన్నయ్యకి, ఇంకా అమ్ము తల్లికి, ఇంకా కన్నయ్యకి ఏమో బనీన్లు తీసుకున్నాడు వాళ్ళ డాడీ. ఇంకా అమ్ము తల్లికి నార్మల్గా డ్రాయర్స్ అలా తీసుకున్నాను. సో అమ్ము తల్లి షాపింగ్ అయితే ఇదే. ఇంకా బర్త్డే చేస్తామో లేదో అది సెకండరీ విషయం. ఒకవేళ చేస్తే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను వీడియో. కానీ ఇంకా బర్త్డేకి డ్రెస్సెస్ తీసుకున్నాంలే అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఏం చేయకపోయినా బర్త్డే తనకైతే మామూలుగా తీసుకున్న కొత్త బట్టలు వేసి ఫొటోస్ అయితే తీసుకుంటాం కదా. సో అంతే అమ్ము తల్లి బర్త్డే షాపింగ్ అయితే ఇంకా ఇలా అయితే జరిగింది. సో ఫైనల్లీ బిల్ అయితే 6000 దాకా అలా అయిపోయింది. అమ్ము తల్లి బర్త్డే షాపింగ్ మీకు ఎలా అనిపించింది, అని ఇద్దరు డ్రెస్సెస్ బాగున్నాయా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చాలామంది నా వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేరు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి.